హ్యాపీ హైదరాబాద్, హ్యాపీ ఇండియా అని కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు రమేష్ గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ విన్న వెంటనే మేము కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి వెంటనే ఒప్పుకోవటం జరిగింది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ ట్రూ హైదరాబాదీ. నేను పర్సనల్గా నేను చదువుకునే రోజుల్లో ఢిల్లీలో చదువుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి హైదరాబాద్ వచ్చినాక ఐ ఫెల్ ఇన్ లవ్ ఇన్ దిస్ సిటీ. ఈ సిటీలో ఏదో చామ్ ఉంది, ఈ సిటీలో ఏదో అట్రాక్షన్ ఉంది. తర్వాత చదువు అయిపోయి ఉద్యోగం వచ్చినాక విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా కానీ ఈ సిటీలోనే సెటిల్ అవ్వాలి, ఇక్కడే కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉద్యోగం మానేసిన తర్వాత ఓన్గా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసేటప్పుడు కూడా 99లో వీ థాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం ఏదన్నా ఇంటర్నెట్లో .com స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చినప్పుడు దాని పేరేం పెట్టాలనుకున్నప్పుడు తెలుగు 1 అని పేరు మా వాళ్ళందరూ మేము ప్రపోజ్ చేసినప్పుడు తెలుగు 1 అంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే తెలుగువాడు 1వ స్థానంలో ఉండాలి. హీ షుడ్ బి నంబర్ 1 ఆల్వేస్. అలా తెలుగు 1.com స్థాపించాం. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన యువత అందరిలో మీ అందరిలో ఎనర్జీ చూస్తుంటే వెరీ ఎనర్జెటిక్. మేము మా తెలుగు ద్వారా సుమారు 200+ కంట్రీస్ నుంచి మాకు మెంబర్స్ ఉన్నారు. ఏ దేశంలో చూసినా కానీ తెలుగువారు ఉంటారు. వీళ్ళందరితో మేము వివిధ సందర్భాల్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఏంటంటే మన దేశం ముఖ్యంగా వాళ్ళు 3-4 జనరేషన్స్ అయ్యి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అయినా సరే మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మన హైదరాబాద్ ముఖ్యంగా ఆనందంగా ఉండాలి అని. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సరే మన దేశానికి గర్వకారణం అంటే ముఖ్యంగా మన హ్యూమన్ రిసోర్సెస్. 20 ఏళ్ల క్రితం చూస్తే కనుక మన ఇండియన్స్ చాలా కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ముఖ్యంగా ప్రతి ఆడ్ జాబ్స్ చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా నేను ఫస్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ దిగిన వెంటనే టాయిలెట్కి వెళ్తే టాయిలెట్లో క్లీన్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇండియన్సే. చాలా బాగా అనిపించింది. అదే రోజు డిన్నర్ హోస్ట్ చేస్తే అక్కడ వైట్స్ అక్కడ మన వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించింది. మనది ఏదో ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీ, స్నేక్ చార్మర్స్, స్ట్రీట్ పర్ఫార్మర్స్ వీళ్ళే ఉంటారని. అదే పోస్ట్ 99 ఈ ఐటీ బూమ్ వచ్చినాక ఏ దేశం వెళ్ళినా సరే చాలా రెస్పెక్ట్తో చూస్తారు. దానికి కారణం అంతా యూతే, మన యూతే, ఈ మధ్యకాలంలో వెళ్ళిన వాళ్ళే. సో ఇఫ్ దిస్ యూత్ పవర్ ఈజ్ ప్రాపర్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్, ఐ థింక్ ఒబామా చెప్పడం కాదు, వీ కెన్ ప్రూవ్ ఇట్, వీఆర్ నంబర్ 1 ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, మారిషస్ వెళ్ళండి, ఇక్కడ అందరూ కూడా కూలీ చేసుకునేవారు తెలుగువారు ముఖ్యంగా ఆ దేశంలోకి వెళ్ళి స్థిరపడ్డారు. వారందరూ కూడా ఇవాళ చూస్తే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుని కలిశాను. ఆయన టాప్ ఆఫ్ ద రేంజ్ కార్స్, 4 కార్లు ఉన్నాయి ఇంట్లో. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ బాస్ ఒక వైట్ ఆర్డినరీ కార్లో వస్తే దిస్ గై ఈజ్ గాన్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ది కార్స్. ఏంటి నీ సక్సెస్ ఏంటి? నీ బాస్ ఏమో ఆర్డినరీగా ఉన్నాడు, నిన్ను చూస్తేనేమో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ అన్ని కార్స్ నీ దగ్గర ఉన్నాయి, వాట్ ఈజ్ యువర్ సక్సెస్ అని అడిగాను. ఏం లేదు, ఇండియన్స్కి ఐక్యూ ఎక్కువ, కామన్ సెన్స్ ఎక్కువ అన్నాడు. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఫర్ అవర్ సక్సెస్ ఇన్ దిస్ కంట్రీ. కూలి వాళ్ళ పిల్లల్లాగా వచ్చాం. నౌ వీఆర్ కమాండింగ్ అండ్ డిక్టేటింగ్ ది ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. సో ప్రతి దేశంలో కూడా ప్రతి ఇండియన్ కూడా అలాగే ఉన్నారు. సో మనందరం కూడా ఈ దేశంలో లెట్ us ఛానలైజ్ అవర్ ఎనర్జీస్ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్. మన రాష్ట్రాన్ని, మన హైదరాబాద్ని ముఖ్యంగా లెట్ షో ఇట్ టు ద వరల్డ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్
హైదరాబాద్ గురించి ఏ మీడియాలో వచ్చినా కానీ ఫస్ట్ నెగిటివ్ రీజన్లో వస్తుంది. ప్రపంచంలో ఏ మూల బాంబ్ బ్లాస్ట్ జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయో ఎతకాలని అనుకుంటారు. అమెరికా చూస్తే వాళ్ళ డిస్టర్బ్ ప్లేస్ కింద హైదరాబాద్ని డిక్లేర్ చేద్దాం అని చెప్పి న్యూస్లో వస్తూ ఉంటాయి. బట్ దేర్ ఆర్ టూ మెనీ పాజిటివ్ థింగ్స్ ఆల్సో ఆన్ ది అదర్ సైడ్ విచ్ ఆర్ నాట్ బీయింగ్ హైలైటెడ్. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే ది హ్యాపీ హైదరాబాద్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు నాకు అనిపించింది, ఎస్ దిస్ ఈజ్ ది ప్రాపర్ ప్లాట్ఫామ్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్స్. హైదరాబాద్ ఈజ్ వెరీ హ్యాపీ, హైదరాబాద్ ఈజ్ పీస్ఫుల్, హైదరాబాద్ ఈజ్ ప్రోగ్రెసింగ్. ఈ పాజిటివ్ మెసేజ్ని మనందరం స్ప్రెడ్ చేయడానికి కావాల్సింది మనందరి ఎఫర్ట్. చిన్న ఎఫర్ట్ పెడితే వీ కెన్ షో ఇట్ టు ద వరల్డ్. ఎస్, ఫ్రమ్ గ్రేటర్ హైదరాబాద్ టు ది గ్లోబల్ హైదరాబాద్ వీఆర్ దేర్ ఫ్రమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ది వరల్డ్ అని ఒకప్పుడు మన అనుకున్నారో లేదో మళ్ళీ ఈ మధ్య ఆ విషయం మర్చిపోయారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనేది మాట్లాడట్లేదు. లెట్స్ టెల్ ది వరల్డ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ దట్ హైదరాబాద్ ఈజ్ స్టిల్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అండ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మా గ్లామరస్ అండ్ డైనమిక్ మినిస్టర్ గారు, మా సోదరులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా, అలుమ్నై. సో గివ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గివ్ హిమ్ a big round of applause. అండ్ హ్యాపీ హైదరాబాద్ ఫౌండేషన్, హ్యాపీ హైదరాబాద్ ఆర్గనైజేషన్కి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రమేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, అందరికంటే ముఖ్యంగా అసలు ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటి, జరిగేది ఏంటి, జరగబోయేది ఏంటి, ఇవి కొంత తెలిసినా తెలియకపోయినా చాలాసేపటి నుంచి చాలా ఓపికగా కూర్చున్న సెంట్రల్ యూనివర్సిటీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఇట్లాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నిజానికి. అందుకే ఒక పెద్ద ఆయన ఒకసారి మీటింగ్ పోయేటప్పుడు ఇంట్లో భార్యని అడిగిండంట, నేను ఇప్పుడు మీటింగ్కి పోతా ఉన్నా, మరి ఏం మాట్లాడాలి అక్కడ అంటే మంచి అడ్వైస్ ఇచ్చిందంట భార్య. ఏముందంట అంటే, అందరికంటే ముందు మాట్లాడే అవకాశం వస్తే నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా మంచి మాటలు చెప్తారని సప్పుడే కూర్చో. మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే నా ముందు మాట్లాడిన వాళ్ళు 4 మంచి మాటలు చెప్పారు, నేను కూర్చున్న తర్వాత ఇంకా 4 మంచి మాటలు వేరే వాళ్ళు చెప్తారు, నేను కూర్చుంటాను కూర్చో. చివరికి లాస్ట్కి మాట్లాడితే ఏం లేదు మాట్లాడడానికి, కాబట్టి ఇంకా కూర్చుంటున్నాను. ఇప్పుడు నేను మధ్యలో మాట్లాడుతున్నా కాబట్టి నా తర్వాత శ్రీధర్ అన్న మాట్లాడతాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. తన కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, గర్ల్ ఫ్రెండ్స్ అన్నీ చెప్తారు మీకు. ఎందుకంటే ఈరోజు మినిస్టర్ గారు ఒక స్టూడెంట్ లాగా, ఒక విద్యార్థి లాగా, ఫర్గివ్ మీ మేడం, శ్రీధర్ బాబు గారి శ్రీమతి కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా మీ పూర్వ విద్యార్థి, వారి పాప కూడా ఇక్కడే ఉంది. సో ఎదురుగా తన భార్యను కూర్చోబెట్టుకుని కూడా మరి మంత్రి గారు ఈరోజు ధైర్యంగా చెప్తారా లేదా కాలేజ్ విషయాలు చూద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ కాన్సెప్ట్, హ్యాపీ హైదరాబాద్ అని. హైదరాబాద్ విషయంలో ఈ మధ్యన జాతీయ మీడియాలో కానీ, అంతర్జాతీయ మీడియాలో కానీ, మన ప్రాంతీయ మీడియాలో కానీ ఏదైతే నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హైదరాబాద్ ఈజ్ అ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ అ హ్యాపీ ప్లేస్ అని చెప్పడానికి ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంతోషం. హైదరాబాద్ హ్యాస్ బీన్ అ గ్రేట్ సిటీ, కల్చరలీ, హిస్టారికలీ, ఎకలాజికలీ, seismologically it's a fantastic city, and a lot of people who come from different parts of the world and who come from different parts of the country have settled here. A classic example in that regard would be J.M. Lingdo Garu, who was earlier a Chief Election Commissioner of India. He belongs to the northeastern part of the country, but he also chose Hyderabad after his post-retirement life. So therefore, Hyderabad has always had a great place in the history of India and will continue to remain so. Hyderabad is a happy place, but it certainly can be happier. Hyderabad will be happier when we won't have people sleeping on the streets. Hyderabad will be a much more happy place when we'll have all of our kids getting quality education. Hyderabad will be a much happier place when all of us, in fact, all of us included here, will actually look forward to future without any threats such as the terrorist threats, etc., etc. Therefore, Hyderabad anedi ఒకప్పుడైనా ఇప్పుడైనా రేపైనా ఎప్పటికీ కూడా ఒక హ్యాపీ ప్లేస్గా, ఒక అద్భుతమైన నగరంగా, ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా. నేను తెలంగాణ, ఆంధ్రాని ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ ద ఫోరం. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ హైదరాబాద్ ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదుగుతుంది. దానిలో మనందరం కూడా హైదరాబాద్ అభివృద్ధిలో, హైదరాబాద్ ఫ్యూచర్ డెవలప్మెంట్లో, హైదరాబాద్ అభివృద్ధిలో మనందరం కూడా కలిసికట్టుగా భాగస్వాములం అవుదామని, పార్ట్నర్స్ అవుదామని చెప్పి కోరుకుంటూ, one thing is for sure, with a vibrant youth like this, Hyderabad has a fantastic future. Thank you once again for giving me this opportunity. And మళ్ళొకసారి శ్రీధర్ అన్న ఖచ్చితంగా తన కాలేజ్ స్టోరీస్ చెప్పాలని గుర్తు చేస్తూ జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 14th పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకాలని ఆలోచన చేయటం, ప్రత్యేకించి ఏపీ మీడియా అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతా ఉన్న సోదరులు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక కాన్సెప్ట్ని యువతరం ముందు ఉంచాలా అనే వారి సంకల్పానికి మరి ఊపునివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నేను కానీ మా సోదరులు గౌరవ శాసనసభ్యులు తారక రామారావు గారే కానీ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న రవిశంకర్ గారు telugu1.com అనే ప్రముఖ వెబ్సైట్ నడిపిస్తూ ఉన్న సోదరులు రవిశంకర్ గారే కానీ, కళ్యాణ్ సిఇఓ గారే కానీ, నరసింహరావు గారు ఈ అర్బన్ ఏరియా స్టడీస్ మీద అనేక సెమినార్లు ఇంటర్నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్న తరుణంలో దీనికి పెద్ద ఎత్తున ఊపి ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము పిలవటం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఉండమన్నప్పుడు నేను ఒక యువ శాసనసభ్యునిగా, యువ మంత్రిగా యువతరానికి ఒక మంచి పిలుపిచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి మీరు పిలుపు ఇస్తా ఉన్న తరుణంలో మేము తప్పకుండా భాగస్వాములు అవుతామని ఇక్కడికి రావటం, మరి అదేవిధంగా ప్రత్యేకించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో మరి అనేక మంది విద్యార్థులు అందరూ మా సోదరులు సోదరిమణులు, ఒక్కరు తప్ప, ఎందుకంటే నా భార్య కూడా వచ్చారు ఇక్కడికి. మరి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ చదువుతా ఉన్నవారు నేను గొప్పగా చెప్పదలుచుకున్నాను, అన్ని విశ్వవిద్యాలయాల కంటే ఒక మెరుగైన స్థానంలో మీకు మెరుగైన ఐక్యూతో, ప్రత్యేకించి ఇది ఒక కేంద్ర విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు కారు. అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ విద్యా బోధనని మరి స్ఫురిద్దామని ఇక్కడికి వచ్చేసిన చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఒక కాన్సెప్ట్ని మీ ముందట ఉంచితే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు హ్యాపీ హైదరాబాద్ హ్యాపీ ఇండియా కార్యక్రమాన్ని సోదరులు రమేష్ బాబు గారు నిర్వహిస్తున్న తరుణంలో ఇక్కడ ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎన్నికైన యూనియన్ అధ్యక్షులే కానీ, అదేవిధంగా ఇక్కడ ఎన్నికైన కార్యదర్శులు, మరి మిగతా యూనియన్ మెంబర్స్తో పాటు ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులందరికీ మరి మీరు ఆదర్శనీయమైన కార్యక్రమానికి నాంది పలుకుతారు అనే ఒక గొప్ప నమ్మకంతో మేము కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు బీ ఇన్ మిస్ట్ ఆఫ్ యూ, especially with my brothers and sisters who exactly 17 or 18 years back
I don't know whether the DST auditorium was there, but I was still relishing the moments as a student. I also envy, the age where you people are now enjoying. Because we have crossed all that. We are into a very professional issues to be dealt with. And the Happy Hyderabad concept, when it had come down to us, and when I would like to really appeal to all the students, this concept may look very simple. The concept is very, very useful, and it's a practical tool to solve many problems in terms of your individual problems, in terms of your complex societal problems, in terms of your, urge to do something for your own state and for the nation building. So happiness is nothing but a feeling where you can, where your life is really existed for. This, spirit has to be there with all the students at large. We know every student or every young fellow or every young student will be facing so many problems in our materialistic world. Ultimately, what you people are striving for, somebody may be doing their MA, somebody may be doing their MSc, somebody may be doing MTech, somebody may be pursuing the MPhil and the PhD as postdoctoral, but still ultimately, your goal, whatever may be, you want to derive some sort of a satisfaction. The satisfaction only can be wrapped by happiness. So this happiness, you are just searching for it. Happiness is nowhere. Happiness is amongst ourselves. How best you could really discover from you, from your inner self, is the concept where Mr. Ramesh Babu is really striving to bring in awareness so that you will be happy. Ultimately, one individual is happy, your neighbors are happy, your friends are happy, your peer group is happy. Ultimately, this culminating effect will give happiness for the society. In turn, it gives happiness to the state. Automatically, the progress can be seen and be reflected. Now, this is the main theme of this happiness, happy Hyderabad and happy India. And if we look back again, when my colleague Mr. Ramarao was telling about Hyderabad, right? In every history, history student would really tell us, history is built upon solid foundations. We have seen the history, how the, Bharat has evolved, how the Hyderabad has evolved, how this Andhra Pradesh state has evolved. Ultimately, nobody can disfigure the history or dislodge the history and come to some other conclusion where our happiness goes. So here we go back again and say, this happy Hyderabad is a concept where the city is being built for. This Hyderabad is built on a name which symbolizes love. This city was known earlier as Bhagyanagar, the city of love. A city of love truly reflects the people who resided in this Bhagyanagar were happy, were love-sharing people, were all-time compassionate towards other people's problems, were all-time friendly with their neighbors, with the peer group. This is the city meant for. Ultimately, in times to come, we are looking for that of city where we have experienced in the past, in the near past or long past, where we've seen literally the trouble issues or trouble instances or trouble surroundings, wherein in each and every Hyderabadi has a doubt whether this Hyderabad will exist as a happy Hyderabad again. We are here to see that, Hyderabadi is always a happy man again. Hyderabadi would like to see this Hyderabad, a very beautiful city, which is built on the banks of river Musi, which is named after a famous, prophet by name Moses. So this is what, we are culturally assimilated.
here we have different religions, we have different cultures, we have different castes, we have different nationalities. If I see in Central University back here, many people who have come from other nations are also studying here. So this is a place where really we would like to really see forward in next 5 years or 6 years or next year or a decade from now. How should we build it back again? How the doubts of many people should really be resolved. This is where the issue of the Happy Hyderabadi concept has come into picture. This concept has to go a long way. Any student, any young student has to always think positive. He has to be optimistic, not pessimistic. If we are optimistic, we can build India. We can build this Hyderabad. So we have to think positively. This is the age where we have to think positively, where on the positiveness we can build this nation, we can build this city, a greater city for tomorrow. This is the ethos where, I or my other young legislator who is sitting here, even though he has his own notions, he has his own compulsions, or he has his own, ideological stand on some issues on Hyderabad or some part of this Andhra Pradesh. But still, he had come here on our invitation, as a younger generation legislator. He just thought to instill some sort of a value-based, culture in the students so that, whatever your goal may be, many students may be aligned to different sections of, political parties. One. And number two, many students wouldn't have aligned. Many people would have stood to their, academic upliftment. But still here, we count upon, young generation. You all know, this India, when we got independence, this India has been built that time by many young Indians who thought of future India. After 60 and odd years, we are still standing in a democratic atmosphere, free and unpolluted atmosphere, where we can express our ideas, opinions, and express in a full, thorough, fair, wherein nobody can object to it. That is where in 1947, the young Indians then have thought we have to build this India. That is where their positive attitude, they never thought of committing suicides. That is where the crux of the young people now is. They have thought we have to fight against a mighty enemy to see that it's been ruled by our own people. Here, we always want to see that each and every student, each and young man of this state, and especially of this place, to have the self-confidence in themselves that they are going to reach their goal with their own ways and strategies. So if we doesn't have, in our spirit, the spirit of self-confidence that we are going to enjoy and where we are going to really take place for whatever professions you may take. But still, these university students who are all well-learned, who have, EQ and IQ above ordinary student, may think a lot about this concept of happy Hyderabadi. May get back to you. Everybody knows about Hyderabadi culture. Everybody knows about Hyderabadi, values. Everybody knows the Hyderabadi, taste for a few things. As rightly said by our anchor here, the biryani or the, the rich legacies which have been left by the Charminar, the Golconda Fort, the great legacy, if you see the AP Legislative Assembly, the institutions which have recently come up, Indian Institute of Technology, or Birla Institute of Technological Sciences, or our own great university, which have been established after a long struggle, University of Hyderabad. These are the greatest, gifts which have given by our forefathers. So we are reaping on it, and we have to see that we are going to be the answers
for the next generation. So best we can take it. We have to take every issue in a very positive angle and see that. I'm not here to dispute whatever the goals or aims or objectives of each student, but still, whatever the goal you want to really, achieve, or to the, last destination where you want to arrive, it may take some longer time, but as a positivist, think about that we can do it, we can attain it, not at the cost of other people's happiness. You don't make other people unhappy. You don't make your neighbor unhappy. You don't make your classmate unhappy. But with your own efforts, keeping them happy, you can always be happy and build a happy individual from yourselves. This is what this concept is meant for, and I believe and hope, being associated with this sort of concept as a young legislator and as a young minister here, I just thought, even though if I address 20 students here back in Central University, my duty and job is to address you. Come here, sit along with you, take the positive vibration from you, and see that my energy increases to a certain level where the positive thinking engulfs me, so that at the policy level making, I should be at a greater utility for this state. So that's the real reason I got associated with this concept as a honorary president for this association. I just sort of sharing few, thoughts of mine to you. And at the same time, all the elders and the days who are here, they just put in their opinions and suggestions before you. This is the time where you have to think positively. This is the time when there is any problem, where the issue of happiness comes or unhappiness comes, the frustration comes, where we have to unfold everything, see that we are happy. If we are happy, everybody is happy. So may I now come back to many questions which has been posed by my dear colleague, Mr. Rama Rao. As my wife is sitting right here, I can't really divulge, all details of mine and my studentship here. And, otherwise, I'll be here and she'll be back at her home, our home. In this university was a very, very tough job for me. I don't know how this is going on, but ultimately, I used to take every semester examinations 20 days before very seriously, because back home, all my siblings used to get 60 and odd above percentage. If I don't get it, I would have been thrown out from my home. So I tried my level best to get 60 and odd percentage and stood as a average student from this university, but still, I really enjoyed my studentship over here. I still try to pick few things, and really I'm trying to put it back into policy making. So with this, not much of great background I have, I would like to conclude and see that each and every man here and a student, each and a young student, irrespective of the caste, creed, sex, and the place where they hail from, be a happy Hyderabadi. Thank you for giving this opportunity. Thank you one and all. మహిమ తెలిపేన బుద్ధుడు మావనిలో మందారం సత్యమనే కత్తిగోని స్వాతంత్ర
ఈవనిలో పూలెన్నో ఎనలేని మంచి పూలు ఆమనికే అందాలివి అందించిన పరిమళాలు ఆమనికే అందాలివి అందించిన పరిమళాలు అవని మా భరతావని అందమైన పూలవనం నందనమే వనిలో అలరించే పూలెన్నో అవని మా భరతావని అందమైన పూలవనం నందనమే వనిలో అలరించే పూలెన్నో जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य